సినిమాని స్క్రీన్ మీద మనం చూస్తున్నామంటే అది ఒక దర్శకుడి విజన్ ప్రకారమే తెరకెక్కుతుంది. డైరెక్టర్ కలగన్న ఒక పాయింట్ మీద కొన్ని వందల మంది పనిచేస్తూ దాన్ని సినిమాగా తెరకెక్కించి సక్సెస్ కొడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులు అందరూ కూడా వాళ్ళు తీసే సినిమాలను గ్రాఫిక్స్ ప్రధానంగా చేసుకుని తీస్తున్నారు. వాళ్ళ కళకి గ్రాఫిక్స్ ని యాడ్ చేసి ప్రేక్షకులను మైమర్పించేలా చేస్తూ మంచి విజయాన్ని అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఫాలో అవుతూ ప్రతి మేకర్ కూడా తనదైన రీతిలో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పుడు అందరూ రాజమౌళి గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ గ్రాఫిక్స్ తో వండర్ చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ రాజమౌళికి ముందే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే గ్రాఫిక్స్ తో వండర్స్ సృష్టించిన తెలుగు దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆయనే ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అయిన కోడి రామకృష్ణ గారు. ఈ జనరేషన్ లో ఉన్న చాలా మందికి ఆయన తెలియదు. కానీ ఆయన 100కు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కినవే కావడం విశేషం. ఇక ఈయన అమ్మోరు సినిమాతో మొదటిసారిగా గ్రాఫిక్స్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత దేవి సినిమాతో మరొకసారి తన గ్రాఫిక్స్ మాయాజాలంలోకి ప్రేక్షకులను ఆహ్వానించారు. అలాగే అంజీ, దేవి పుత్రుడు, అరుంధతి లాంటి చాలా సినిమాలతో తన పొటెన్షియాలిటీ ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చూపించారు. అయితే ఆయన సినిమాలు తీసినప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు రిలీజ్ చేయలేదు. కాబట్టి తన ప్రతిభ కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైంది. అందుకే ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందలేకపోయారు. కానీ ఆయన మాత్రం అసాధారణమైన ప్రతిభ ఉన్న వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తించబడ్డారు. ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు చూస్తుంటే కొన్ని సీన్లలో అయితే గ్రాఫిక్స్ సీన్ ఏదో ఒరిజినల్ సీన్ ఏదో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో గ్రాఫిక్స్ ని ఆ టైంలోనే వాడుకున్నారు అంటే ఆయన టాలెంట్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.